హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సండే స్పెషల్ తలకాయ కూర అండి. తలకాయ కూరని ఫస్ట్ ఉప్పు పసుపు వేసుకొని నీట్గా కడిగి పక్కన పెట్టుకోవాలి. తలకాయ కూరలోకి 1 స్పూన్ పసుపు, 1.5 స్పూన్ ధనియాల పొడి, 2 స్పూన్ల కారం, 1.5 స్పూన్ సాల్టు, 1 స్పూన్ ఆయిలు, 1 ఉల్లిపాయ తరిగి ఉల్లిపాయ ముక్కలు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక అర గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒక 2 విజిల్స్ రానివ్వాలండి. 2 విజిల్స్కి అయితే కొంచెం మంచిగా ఉడకద్ది. తలకాయ కూర కొంచెం గట్టిగా ఉంటుంది కాబట్టి ముక్క, అందుకనేసి ఇప్పుడైతే మసాలా ప్రిపేర్ చేసుకునే దానికి ఉల్లిపాయ, అల్లము, వెల్లుల్లి, ధనియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని మంచిగా ఫైన్గా మిక్సీ పట్టుకోవాలండి. ఇప్పుడు తలకాయ కూరలోకి 1 ఉల్లిపాయ, 1 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 2 టమాటాలు తరిగి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లో ఒక ఆయిల్ వేసుకొని 1/2 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి వేసుకొని బాగా వేగనివ్వాలండి. గోల్డెన్ కలర్లోకి వచ్చేదాకా వేగనివ్వాలి. తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి. పుదీనా యాడ్ చేసుకున్న తర్వాత టమాటా ముక్కలు యాడ్ చేసుకొని కొంచెం మెత్తపడేదాకా వేగనివ్వాలి. వేగనిచ్చిన తర్వాత మసాలాని మనకి కర్రీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత మసాలా యాడ్ చేసుకోవాలండి. అంటే మనకి కూర ఎంతైతే తీసుకున్నామో దానికి తగ్గట్టుగా మనం మసాలాని యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 1/2 kg పైన కొంచెం 1/4 kg అలా తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా మసాలాని తీసుకున్నాను. బాగా ఆయిల్ పైకి తేలేదాకా మసాలాని బాగా వేగనివ్వాలి. తర్వాత తలకాయ కూరలోకి యాడ్ చేసుకొని కొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవాలి. నీళ్ళు యాడ్ చేసుకొని ఇంకొక 2 విజిల్స్ రానిచ్చామంటే మంచిగా కుక్ అయిపోతుందండి తలకాయ కూర. తలకాయ కూర దేంట్లో వేసుకొని తిన్నా వావ్ సూపర్ అనాల్సిందే. సంగట్లోకి కానీ, అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, రోటీలోకి కానీ సూపర్గా ఉంటుంది. ఓకే, తలకాయ కూర అయితే రెడీ అయిపోయింది. ఓకే, బాయ్.